నమస్కారం సిటీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాద్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ చేసిన సిపి ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని 75 సార్లు మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు కొనసాగిన మంచిర్యాల మమతా సూపర్ బజార్ సహకార సంఘం నామినేషన్ ఎన్నికల ప్రక్రియ పాల్గొన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు గందరగోళం మధ్య ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారి సందీప్ మంచిర్యాల జిల్లా చెన్నూరు పరిధిలోని కోటపల్లి వేమనపల్లి మండలాల గ్రామాలు రాజారాం నుంచి బొబ్బరచిలుక మరియు పారుపల్లి నుంచి కోటపల్లి వరకు గల రోడ్లను నక్కలపల్లి కాజ్వే బ్రిడ్జి ఈ రోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు వర్షాకాలం సందర్భంగా గ్రామాల మధ్య రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు కాజ్వే రోడ్ బ్రిడ్జి పనులను చేపట్టాలని నూతన రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ప్రజలకు రక్షణ భద్రత కల్పిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పోలీసులు మీకోసం ఉంటారనే నమ్మకం భరోసా కల్పించడానికి గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు ఇందులో భాగంగానే మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్నాద్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ప్రజల సమస్యలు తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేసే అవకాశం పోలీసులకు ఉంటుందని అన్నారు ఏ సమస్యలు ఏర్పడినా పోలీసులకు తెలియజేయాలని యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితం నాశనం చేసుకోవద్దని ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించారు రైతులు నకిలీ విత్తనాల వలన మోసపోవద్దని పంట దిగుబడి లేక ఇబ్బందుల పాలు కావద్దని తెలిపారు అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు వివరించారు అనుమానాస్పద వ్యక్తులు మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని అలాంటి వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎస్బీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ శ్వేత తదితరులు పాల్గొన్నారు విలేజ్ పెద్దలందరూతో పాటు పిల్లలు యూత్ అందరితో ఒకసారి కలుద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అదే కాకుండా పోలీస్ అనే వ్యవస్థ పబ్లిక్కి ఎన్ని రకాలుగా సేవలు అందిస్తుంది మీరు ఎన్ని రకాలుగా సేవలు తీసుకోవచ్చు ఇంకా మీరు చాలా వరకు పోలీస్ స్టేషన్ అంటే భయంతో కానీ ఇంకా ఏదో ఒక ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్తో ఉన్నారు అది కాకుండా పోలీస్ ఈజ్ బ్రదర్ టు హెల్ప్ యూ పోలీస్ ఈజ్ బ్రదర్ టు గైడ్ యూ పోలీస్ ఈజ్ బ్రదర్ టు ప్రొటెక్ట్ యూ ఈ యొక్క మెసేజ్ ప్రతి విలేజ్కి తర్వాత లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి ఓన్లీ పోలీసే లా అండ్ ఆర్డర్ చేయదలుచుకోలేదు ఈవెన్ పబ్లిక్ కూడా లా అండ్ ఆర్డర్ చేయొచ్చు దాంట్లో చట్టంలోనే ఉంది ఎవరైనా నేరం చేస్తే అప్పుడు పోలీస్ దగ్గరలో లేకపోతే నీ కళ్ళ ముందర నేరం చేస్తూ కనబడితే యాజ్ ఎ సిటిజన్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆ నేరాన్ని అరికట్టే బాధ్యత నీకు ఉంది అట్లాంటి వాళ్ళని ఎదుర్కొని పట్టుకొని ప్రొటెక్ట్ చేసి అంటే విక్టిమ్ని ప్రొటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా నేరస్తుని పట్టుకొని మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు 1975 జూన్ 25 రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ విధించిన జూన్ 25 ఎమర్జెన్సీ దినాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా జరుపుతూ ఈ రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు వెరబెల్లి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావుల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చనాటెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ మౌన ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రఘునాథరావు వెరబెల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావులు మాట్లాడుతూ గత పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రస్తుతం కూడా కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందని రిజర్వేషన్లను రద్దు చేస్తుందని దుష్ప్రచారం చేస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు నిజానికి 1975 జూన్ 25న అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీని ఎన్నికల్లో అనర్హురాలిగా ప్రకటించడంతో ఎమర్జెన్సీ విధించిందని వేలాది మంది రాజకీయ నాయకులను జైల్లో వేసిందని రాజ్యాంగాన్ని 75 సార్లు మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని 95 సార్లు
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలను మార్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఇప్పుడు దొంగే దొంగ దొంగ అన్నట్లు బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజల్లో విషప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రజనీష్ జైన్, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, కొయ్యల ఏమాజీ, జోగుల శ్రీదేవి, ముదం మల్లేష్, గుండా ప్రభాకర్, బోయిని హరికృష్ణ, రాకేష్ రేణువా, కాశెట్టి నాగేశ్వరరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక దినం సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన మరియు మౌన ప్రదర్శనకు ఇవాళ రావడం జరిగింది. చాలా దారుణం ఏంటంటే చాలా అన్యాయం కూడా. ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రాథమిక హక్కులను కాలరాసినరో అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు అత్యయిక పరిస్థితిలో విపక్ష నాయకులందరినీ జైల్లో నిర్బంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీనియర్ నాయకులందరినీ జైళ్ళలో నిర్బంధించి జయప్రకాష్ నారాయణ గారు, రామ్ మనోహర్ లోహియా గారు వీరందరినీ కూడా జైళ్ళలో నిర్బంధించి ఆ రోజు విపక్ష నాయకులందరినీ వాళ్ళందరి గొంతు నొక్కి ఇవాళ ఆ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఎమర్జెన్సీ పరిస్థితిని విధించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజ్యాంగేతర శక్తిగా ఉన్న వారి కొడుకు సంజయ్ గాంధీ గారు బలవంతంగా చాలా మందికి ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఢిల్లీలో అయితే చాలా మందిని నిరాశ్రయులను చేసిండ్రు. స్లమ్ ఏరియాస్ను పూర్తిగా క్లియర్ చేసి పేదలకు ఇల్లు లేకుండా వాళ్లకు నిలువ నీడ లేకుండా చేసిన పరిస్థితి కూడా చూసినాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మళ్ళా భారతదేశంలో రావద్దంటే మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ యొక్క ఈ విధానాలను ఎండగడుతూనే ఉంటుంది. మళ్ళీ ప్రజలకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే ఇవాళ ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు ఏదైతే 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం అర్చన టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన మౌన ర్యాలీలో బీజేపీ సిర్పూర్ శాసనసభ్యులు బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు పాల్గొన్నందుకు వారికి, బీజేపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలో మమతా సూపర్ బజార్ ఎన్నికల ప్రకటన వెలువరించడంతో నామినేషన్ల ప్రక్రియ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మమతా సూపర్ బజార్ ఎదుట గుంపులుగా ఏర్పడి మాటల యుద్ధంతో గందరగోళం సృష్టించారు. పట్టణ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవలను అదుపు చేసి ఇరు వర్గాల పార్టీల నాయకులను సముదాయించడం జరిగింది. చివరకు కోఆపరేటివ్ సహకార సంఘ రిజిస్టర్ ఎన్నికల అధికారి సందీప్ రాష్ట్ర కోఆపరేటివ్ సహకార సంఘ అథారిటీ ఆదేశాల ప్రకారం ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ మమతా సూపర్ బజార్లో గత కొన్ని సంవత్సరాలుగా నూతన సభ్యత్వం లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుందని, అదే క్రమంలో మమతా సూపర్ బజార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రస్తుతం విడుదల చేయడం జరిగిందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. నూతన సభ్యత్వాలు తీసుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుందని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అంకం నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మమతా సూపర్ బజార్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయించిందని, వారికి సహకార సంఘాల అధికారులు వత్తాసు పలికారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మమతా సూపర్ బజార్ ఎన్నికలు నిర్వహించడానికి వెంటనే నూతన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ హైదరాబాద్ గారి ఆర్డర్స్ ప్రకారం మమతా వినియోగదారుల సహకార సెంట్రల్ స్టోర్ లిమిటెడ్ మంచిర్యాలకి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తదుపరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ డే నామినేషన్స్ రోజు ఏం రాలేదండి. తర్వాత సెకండ్ డే నామినేషన్ రోజు
ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. దీంతో ఈ ఎన్నికలను నిలిపివేయడం జరిగింది. మంచిర్యాలలోని వ్యాపార సముదాయ భవనం ఏదైతే ఉందో మన మమతా సూపర్ బజార్కు మరి గత కొన్ని ఏళ్లుగా దాదాపు 20 ఏళ్ళు 2006 నుంచి దీనికి సభ్యత్వాలను నిలిపేయడం జరిగింది. కేవలం దీని వెనుక ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హస్తం వారి అంశాలకు వారి తొత్తులకే పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క సభ్యత్వం కూడా ఇవ్వలేకపోయింది. మొన్న కూడా ముందుటువంటి పాలవర్గం కూడా సభ్యత్వం ఓపెన్ చేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే దీనిలో చాలా మరి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎన్నోసార్లు మేము కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క భవనానికి సంబంధించిన రెంట్లు కూడా బాగా వస్తాయి. దీంట్లో రెంట్లో కూడా అవకతవకలను పైన ఏదైతే ఉందో కమిటీ దాంట్లో చాలా మంది కూడా మరి ఈ యొక్క అవకతవకలను మరి ఖచ్చితంగా మేము తీసుకోమని చెప్తున్నాం. ఏదైతే దీని వ్యాపార కేంద్రంగా మరి దివాకర్ రావు గారు అంశాలు పెట్టుకోవడం చాలా మరి దుర్మార్గమైన మరి దుశ్చర్యగా మేము చెప్తున్నాం. ఏదైతే మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించి హైకోర్టుకు మరి మరొక వ్యక్తిపై మరి పోవడం వల్ల ఆపేయడం జరిగింది. మేము ఆ వ్యక్తికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే మరి ఖచ్చితత్వంగా ఉండాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిలిచాలంటే మళ్ళీ ఏదైతే మరి ఈ యొక్క సహకార సంఘం అథారిటీ వాళ్ళు మళ్ళీ మా అందరికి కొత్త వాళ్ళందరికీ కూడా సభ్యత్వం అవకాశం ఇచ్చి ఏదైతే ఆ సభ్యత్వంలో మరి ఉండి దానికి ఏదైతే పోటీకి అర్హత ఎన్ని రోజులకు ఉంటుందో అప్పటి వరకు కూడా ఎన్నికలు ఆపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రోజు మంచిర్యాల పట్టణంలోని మమతా సూపర్ బజార్ నోటిఫికేషన్ రావడం ఈరోజు నిన్నటి నుంచి 24, 25, 26 3 రోజులు నామినేషన్ ప్రక్రియ ఉండే. నిన్న మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫీసర్ దగ్గర మేము నామినేషన్లు దరఖాస్తు ఫామ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 9 మందితో మేము బీఆర్ఎస్ బలపరుస్తున్న నాయకులుగా 9 మందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఎలక్షన్ ఆఫీసరు ఇక్కడ మేము 11 గంటల సమయానికి వస్తే 11 నుంచి 3 గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ అనేది అక్కడ కదలకుండా ఉండాల్సిన సమయం. దాన్ని నిజంగా ప్రజాస్వామ్యం తుంగలో దొక్కినట్టు ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మారి మంచిర్యాల రాజకీయాలు ప్రజలకు పూర్తిగా విరుద్ధంగా తయారవడం. ఈరోజు స్వేచ్ఛాజీవిగా ఎవరైతే వాళ్ళ ఓటు కానీ వాళ్ళ ఎలక్షన్ను నిలబడాల్సిన వాళ్ళ బాధ్యతను తుంగలో దొక్కుతున్న సందర్భం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకయ్యా అంటే ఈరోజు మమతా సూపర్ బజార్ డైరెక్టర్గా ఏ ఒక్కరు గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము గెలవలేమనే ఒక భయంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు ఎలక్షన్ను క్యాన్సిల్ చేయించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రెసిడింగ్ ఆఫీసరు మేము ఫోన్ చేస్తే చాలా మటుకు 1 అవర్ వెయిట్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గంటన్నర తర్వాత మాకు సమాధానం ఏం చెప్పిండు, కలెక్టర్ ఆఫీసు నుంచి మాకు ఫోన్ వచ్చింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది అని అక్కడ నుంచి ఫోన్లో సమాధానం చెప్పడం జరిగింది. ఎంత దురదృష్టమైన పరిస్థితి అంటే ఎలక్షన్ నామినేషన్ క్యాన్సిల్ అయినా అక్కడ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడో ఆ నామినేషన్లు తీసుకొని క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్పాలి. కానీ ఆ ఎలక్షన్ ఆఫీసరే రక్షించాల్సిన వాళ్ళే ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే మంచిర్యాల మరో గతి పట్టే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా ప్రజలకు ఏదైతే ప్రజలు ఆలోచించున్నారో మంచిర్యాల ప్రజల ఆలోచనకు పూర్తి విరుద్ధంగా ప్రజలు పూర్తిగా గమనిస్తారు. మంచిర్యాల పట్టణంలో వైభవ్ జ్యువెలర్స్ వ్యాపార సంస్థ సభ్యులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ మేనేజర్ వినయ్ కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ మాట్లాడుతూ గ్రంథి మనోజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సంస్థ తరపున 15 మంది రక్తదాతలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైభవ్ జ్యువెలర్స్ సంస్థలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల సభ్యులు వైభవ్ జ్యువెలర్స్ సంస్థకు రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎంసీ మెంబర్ మధుసూదన్ రెడ్డి, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, జిల్లా ఎంసీ మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, చుంచు శంకరయ్య, వైభవ్ జ్యువెలరీ సభ్యులు హర్షిత్, చంద్రమౌళి, అరుణ్ తేజ, వెంకటప్రసాద్, శ్రీధర్, సురేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మా వైభవ్ జ్యువెలర్స్
తరఫు నుంచి మా ఫౌండర్ అండ్ చైర్మన్ గ్రంథి మనోజ్ కుమార్ గారి బర్త్డే జయంతి సందర్భంగా ఈరోజు మా వైభవ్ జ్యువెలరీ షోరూమ్ తరఫు నుంచి మేమంతా వచ్చి ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని మా రక్తాన్ని దానం చేయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ వారికి మా యొక్క కృతజ్ఞతలు. గ్రంథి మనోజ్ కుమార్ 55వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకుకు వచ్చి వారు ఒక 15 మంది వరకు కూడా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. వారికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి నలుమూలల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వైభవ్ జ్యువెలర్స్ అన్నీ కూడా ఈరోజు రక్తదాన శిబిరాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు గతంలో కూడా మాకు పరిచయం ఉన్న వ్యక్తే, వాళ్ళ ఫాదర్ కూడా. కాబట్టి వారికి మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి నిరంతరము ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కొన్ని వేలాది మంది ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మీరు పాలు పంచుకున్నందుకు మీకు మా యొక్క రెడ్ క్రాస్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. ముఖ్యంగా 12.5 హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి, 45 కిలోల ఫైబర్ ఉండాలి. వాళ్ళందరూ కూడా ఇక్కడ నెలకు 821 మంది ఈ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసీమియా సికిల్ సెల్ పిల్లలను కాపాడడం జరుగుతుంది. వారికి 15 రోజులకు ఒక్కసారి బ్లడ్ ఎక్కిపోతే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి నిత్యం కూడా రక్తం అవసరం ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు మరియు తలసీమియా సికిల్ సెల్ పిల్లలకు, యాక్సిడెంట్ అయినటువంటి వారికి, ముఖ్యంగా ఈ కిడ్నీ బాధితులకు కూడా నిత్యం రక్తం అవసరం. కాబట్టి దయచేసి మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, స్వచ్ఛంద సంస్థలకు ప్రతి నిత్యం కూడా రక్తం అవసరం. కాబట్టి మీరందరూ కూడా 3 నెలలకు ఒక్కసారి రక్తం ఇస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, బీపీ షుగర్ రావు, మీకు 4 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కూడా వారికి ఒకరోజు లీవ్ కూడా శాంక్షన్ చేయబడుతుంది. కాబట్టి దయచేసి మీరు ముందుకు వచ్చి డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి కూడా రక్తం ఇవ్వచ్చు. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా అదేవిధంగా మంచిర్యాలలో మా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 3 వింగులు ఉన్నాయి. ఒకటి వృద్ధాశ్రమము, తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే, వారి 1st నుంచి 10th వరకు కూడా వారి చదువులు కూడా మేమే దాతల సహకారంతో చదివించడం జరుగుతుంది. అదేవిధంగా వృద్ధులు కూడా 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు వారికి వాళ్ళు చేసుకునే శక్తి ఉంటే, వాళ్ళకు కూడా నిస్సహాయులైతే, కొడుకులు బిడ్డలు లేని వాళ్ళైతే వారికి కూడా మేము ఉపాధి కల్పిస్తున్నాం దాతల సహకారంతో. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ ప్రాంతంలో ఉంటే మా దగ్గరికి వస్తే సంప్రదిస్తే మా సర్వీస్ చేస్తాం. వారు చనిపోతే కూడా, వృద్ధులు చనిపోతే కూడా వారి దహన సంస్కారాలు కూడా మా రెడ్ క్రాస్ సభ్యులే చేస్తారు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మానవ సేవే మాధవ సేవ. అదేవిధంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన చెంచు మహిళపై హత్యాచార యత్నానికి పాల్పడిన వాళ్లను కఠినమైన చర్యలు తీసుకోవాలని మాదిగ శక్తి మంచిర్యాల జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చెంచు మహిళపై అత్యాచారం చేసి పచ్చిమిరపకాయల కారంతో మరియు గుడ్డ ముక్కలతో చెప్పుకోలేని ప్రదేశంలో, చూపించలేని ప్రదేశంలో కాల్చడం జరిగింది. నిందితులను వెంటనే శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారిని అన్న అని పిలవాలి అంటే ఆనోడు ఎన్టీఆర్ని పిలిచారు. తర్వాత రేవంత్ అన్న అని మిమ్మల్ని పిలవడం జరిగింది. తెలంగాణలో మీరున్నారనే నమ్మకంతో ఎవరిని నిలబెట్టినా ప్రజలు వారిని ఆదరించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మాదిగ శక్తి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు మాదిగ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవి, తులసిరాం, స్వామి, గట్టు, నాగరాజ్, హరికృష్ణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, నారాయణ, గజ్జిస్వామి తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నేను కిరణ్ బాబు మాదిగ. ఏదైతే నాగోల్ కర్నూలులో కొల్లాపూర్ గ్రామంలో జరిగిందో, గిరిజన మహిళపై, చెంచు మహిళపై అత్యాచార యత్నం, పచ్చిమిరపకాయల కారం పూస్తూ, బట్ట పేగులు కాలుస్తూ, చెప్పలేని చూపించుకోలేని ప్రదేశంలో కాల్చి తనని అత్యాచారానికి గురి చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినారు,
కానీ ప్రజలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అన్నాని పిలవాలంటే ఆనాడు ఎన్టీ రామారావు గారిని పిలిచారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మిమ్మల్ని రేవంత్ అన్న అని పిలుస్తున్నారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు మీరు ఉన్నారనే నమ్మకంతో మీరు ఎవరినైతే నిలబెట్టినా వారిని ఆదరించినారు. ఏదైతే ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయరని నమ్ముతూ మంచిర్యాల మాదిగ శక్తి మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా కోరు. జై భీమ్, జై భారత్, జై హింద్. బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాఠశాలల బంద్ను ప్రకటించింది. పాఠశాలల్లో పెంచుతున్న అధిక ఫీజులు తగ్గించాలని, అదేవిధంగా పర్మిషన్ లేని పాఠశాలలను మూసివేయాలని, విద్యార్థుల జీవితాలతో దోపిడీ చేస్తున్న యాజమాన్యం యొక్క పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలు మొదలై 15 రోజులు గడుస్తున్నా ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ జరగలేదని ఆరోపించింది. ఈ సందర్భంగా ఏవీవీపీ నాయకురాలు మామిడి అక్షిత మాట్లాడుతూ, మన తెలంగాణలో మెగా డిఎస్సి నిర్వహించి 24,000 ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా ఎంఈఓ, డీఈఓలు చూసుకోవాలని, అదేవిధంగా విద్యారంగ అభివృద్ధి కోసం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యం సహకరించాలని అన్నారు. ఈ బంద్కు అందరూ సహకరించి విజయవంతంగా తమ నిరసనకు మద్దతు తెలపాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి దివంగత నేత కాకా వెంకటస్వామి కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని కాంగ్రెస్ నేత అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలుపొంది నేడు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయ సందర్భంగా పట్టణంలో బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబరాన్ని అంటేలా సంబరాలు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని మారుతినగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం డప్పు చప్పులతో, నృత్యాలతో, పిల్లలు, మహిళల కేరింతలతో భారీ ర్యాలీగా పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించి అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాకా వెంకటస్వామి మనుమడు, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ 1,30,000 పైచిలకు మెజారిటీతో గెలుపొంది నేడు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు జరిగిందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలు అభివృద్ధి ఎంపీగా గడ్డం వంశీకృష్ణకు పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరాజన్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు సలేంద్ర శ్రీనివాస్, ఎస్ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ మండల ప్రధాన కార్యదర్శి అలుగుల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు మెంబర్గా 1,30,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొంది పెద్దపల్లి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గౌరవనీయులు యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారికి కృతజ్ఞతగా ఈరోజు మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో టపాకాయలు పేలుస్తూ స్వీట్లు వంచబెట్టుకుంటూ మరి మా యువ నాయకులు చిన్న వయసులోనే పెద్దల సభకు అందరం కలిసి పెద్దపల్లి పార్లమెంటు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలను అభివృద్ధి
చేసుకోవాలని చెప్పి మంచి మెజారిటీతో పార్లమెంట్ పంపించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. మిత్రులారా, అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, పెద్దపల్లి పార్లమెంటుకు స్వర్గీయ కాక వెంకట స్వామి గారి కుటుంబానికి విడదీయలేని బంధం ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి బావులు ఉన్నాయి. మనమందరూ వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడితే గతంలో మన వాళ్ళందరూ చాలా మంది సింగరేణిలో ఉద్యోగాలు చేసుకున్న సందర్భంలో ఆనాడు సింగరేణి మూట పడుతుందనే సందర్భంలో 450 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి సింగరేణి కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వర్గీయ వెంకటస్వామి గారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాద్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ చేసిన సిపి ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని 75 సార్లు మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు. కొనసాగిన మంచిర్యాల మమతా సూపర్ బజార్ సహకార సంఘం నామినేషన్ ఎన్నికల ప్రక్రియ. పాల్గొన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు గందరగోళం మధ్య ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారి సందీప్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.